పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఉడికిపోతున్న ఊడా ఉన్నతాధికారి ఇలా అడిగితే ఎలా సార్ వారు? అది పత్రిక, ఇది ప్రజాస్వామ్యం. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, భయపడేంత చిన్నపిల్లాడు మీరు కాదు. ఆ హితబోధ మీకు అర్థం కాకపోతే అది మళ్ళీ బూతు వెతుక్కోదు, కేవలం మీ విఘ్నతకే. ఇటీవల కాలంలో ఎవరికి వారే హీరోలు. ఇదే పరిస్థితి ఏళ్ల నాటి నుంచి ఏర్పడుతుంది. అది ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ నిజమే, అందరూ హీరోలే. సామాన్యుడికి ఆ హక్కు ఇచ్చిందే రాజ్యాంగం. అందులో అందరూ హీరోలే, అందరూ గొప్పోలే. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాగే ఉన్నతాధికారులు, ఇతర వ్యవస్థలన్నీ కూడా ప్రజలకు సేవకులు. సేవ చేయాల్సిందేనని చెప్పకని చెప్పింది ప్రజాస్వామ్యం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు బంటుగా పనిచేయాల్సింది ప్రతి అధికారి. అది తెలియక, తెలిసినా, పాటించక, తెలిసినా తెలియకపోయినా అహంకారంతో చాలామంది ఉన్నతాధికారులు ఎప్పుడూ అధపాతాళానికి కూడా దిగిపోయారు. అది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇదంతా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, ఓ ఉన్నతాధికారి వారి ప్రవర్తన తీరులో ఉన్న పొరపాట్లే ప్రజాస్వామ్యంలో ఆయన ప్రవర్తిస్తున్న తీరుని కాస్త మార్చుకోమని చెప్పాను తప్ప అసలు అక్షర శిల్పంకి ఆయన మీద ఏ కసి లేదు, కక్ష లేదు. అసలు ఆ ఉన్నతాధికారి విషయంలో అది వరకు అక్షర శిల్పానికి పరిచయం లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు. కేవలం సిబ్బంది ఇబ్బందుల దృష్ట్యా, ఆయన బూతు మాటల ఇబ్బందుల దృష్ట్యా ఏదో ఒక కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంలో ఎక్కడ కూడా ఆయనకి ఇబ్బంది కలుగుతుందేమోనని పేరు కూడా పెట్టలేదు. దానికి ఆయన అది ఇది అయిపోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా అది ఇది ఏదో అయిపోయే ముందు ఆయన లోపల ఏముందో కొంచెం సిబ్బంది కూడా చెప్పేస్తే వాళ్ళకు కూడా ఏం చేయాలో అర్థమవుతుంది. అదేమీ లేకుండా అది ఇదేదో ఆయన ఎక్కడెక్కడ చూపించేస్తున్నారు. అది చూపించుకోవడం వల్ల ఆయనకే భవిష్యత్తులో ఇబ్బంది. ముఖ్యంగా ఈగోలతో ఏ వ్యవస్థలోనూ సత్ఫలితాలు తెప్పించుకోలేం. కేవలం సిబ్బందితో చక్కగా మాట్లాడి వారిలో నైపుణ్యాలు గుర్తించి వారిని మెప్పించి పని చేయించుకోవడం ఉన్నతాధికారుల అసలు లౌక్యమైన లక్ష్యం. అది మర్చిపోయిన ఆ ఉన్నతాధికారి మాత్రం ఇప్పటికే అభాసు పాలవుతున్నారు. ఇంత దూరం రాశాం కాబట్టి అసలు విషయం చెప్తున్నాం. మొన్న మధ్య విఎంఆర్డీలో ఆ ఉన్నతాధికారి సిబ్బంది పైన చిట్టపటలాడడం, అన్నిటికీ బూతులనే మాట్లాడడం అనే విషయం మీద ఓ కథనాన్ని ప్రచురించారు. అస్తమానం సిబ్బందిని పరుష పదజాలతో మాట్లాడడం అనేది మంచిది కాదు అనేది ఆ కథనం సారాంశం. మొత్తం అంతా విని చదివి చూసిన అధికారికి ఎక్కడ కూడా ఆ కథనం మింగుడు పడడం లేదు. ముఖ్యంగా తమ కింద సిబ్బంది ఆ మొత్తం సమాచారాన్ని పత్రికకు ఇస్తున్నారనే విషయం మీద ఆయనకు చాలా పెద్ద ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడైనా సరే బూతు మాటలు, కఠినమైన భావనతో ప్రవర్తించే అధికారి విషయంలో కింది స్థాయి సిబ్బంది ఎక్కడా భరించలేరు. ముఖ్యంగా తమ పై అధికారి సత్ప్రవర్తనతో ఉంటేనే అధికారులని చాలామంది సిబ్బంది ప్రేమిస్తారు. అలాంటి వీరి విషయంలో కనీసం పల్లెత్తు మాట కూడా అనబోరు. కనీసం మా లాంటి పత్రికల విషయం దాకా కూడా రాదు. అలా ఉండాలే తప్ప ఈ ఉన్నత అధికారి మాత్రం ఏదేదో చేసుకుంటున్నారు. నిజమై ఆయన ప్రమోటెడ్ ఐఏఎస్. ఆయన దీనికి ముందు చాలా గౌరవంగా ఉండేవారు. ఇప్పుడు విఎంఆర్డీలో పవర్ వచ్చింది. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడారు. ఉద్యోగస్తులు, అధికారులు ఆ బూతు పురాణాలు వినలేక మొత్తం చాలా బాధపడ్డారు. వీటితో పాటుగా జాయింట్ కమిషనర్ ఆ బూతులకు నమస్కారం చెప్పేసి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. సంబంధించిన అధికారులు ఆయన ఇంటికి వెళ్లి బ్రతిమాలితే సెలవు విరమించుకొని తిరిగి విధుల నిర్వహణకు చేపట్టారు. ఇదంతా అక్షర శిల్పం కథనంలో రాసేసింది. ఇక్కడ కూడా ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేం కాబట్టి ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేకపోయాం. అందుకే ఆ ఒక్క విషయాన్ని క్లియర్ చేసేస్తూ వార్త రాసేసాం. అయితే ఈ వార్త తర్వాత పరిణామాలు కూడా చాలా వరకు మారాయి. ఈ కథనం తర్వాత మొన్న ఆ మధ్య ఉన్నతాధికారి అధికారులకు మీటింగ్ పెట్టారు. ఏదో మంచిగా మాట్లాడారు, అబ్బా మా సార్ ఎంత బాగా మాట్లాడారు అని అంతా మునిగిపోయారు. కొన్నాళ్ల పాటు ఏమనుకున్నారేమో అందరితో బాగానే మాట్లాడడం మొదలుపెట్టారు. మళ్ళీ ఏమొచ్చిందో ఈ మధ్యకాలంలో మళ్ళీ బూతులు మొదలుపెట్టారు. సిబ్బందితో మళ్ళీ పాత విధంగానే మాట్లాడుతున్నారట. ఇలా మళ్ళీ మారిపోయారనే సిబ్బంది మరోసారి బాధపడడం మొదలుపెట్టారు. అయితే ఇదంతా కూడా పట్టించుకున్నట్లు ఉన్న అక్షర శిల్పానికి ఈ విషయాల మీద పెద్దగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. కానీ మళ్ళీ అధికారి ఉడుక్కుంటున్నారట. ముఖ్యంగా సిబ్బందిని నానా మాటలు అంటూనే మా వైపు కూడా ఓ బాణం వేశారు. సిబ్బందిని, పత్రికలను ఉద్దేశించి ఆయన చాలాసేపు, అంటే దాదాపు 10 నిమిషాల పాటు ఉడికిపోయారట. అసలు ఎలా రాయిస్తారు, ఎందుకు రాయిస్తారు, అన్నీ అడగకుండానే రాసుకోండి, రాత్రులు వేయించుకుంటే చేయించుకోండి, చెప్తే చెప్పుకోండి, నాకేమైనా భయమా అంటూ అన్నారట. అసలు ఆయన భయపెట్టాల్సిన అవసరం సిబ్బందికే ఉంది.
అక్షరశిల్పం పత్రికకు ఏముంది చెప్పండి. ముఖ్యంగా ఈ విషయంలో ఆయన అంతా ఉడుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజాస్వామ్యంలో పత్రికలున్నదే రాయడానికి. 4వ స్తంభంగా ఉన్న పత్రికా వ్యవస్థను ఆయన అన్న తీరు అస్సలు ఉపేక్షించలేనిది. కానీ అదే పట్టుకోకుండా ఈ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆయన కూడా ప్రజాస్వామ్యంలో ఓ పిల్లర్ కాబట్టి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం పత్రికా వ్యవస్థ అయితే మొదటి 3 స్తంభాల్లో ఆయన కూడా ఉన్నారు. ఆయన వ్యవస్థ కూడా అందులో ఉంది. ఈ విషయం గుర్తెరగాల్సిన బాధ్యత ఆయనకి ఎంతైనా ఉంది. అది కూడా ఆయన తెలియకపోతే ఇంకా ఆయన ఏం ఐఏఎస్ అనేది ఆయనకే తెలియాలి. అక్షరశిల్పం మాత్రం ఆయనలాగా ఏది పరుష పదజాలు వాడడం లేదు. కేవలం ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఆయన ఎంత గొప్ప జ్ఞానో ఎంత గొప్ప ఉన్నతాధికారో తెలుసుకోవడానికి మాత్రం ప్రయత్నించమని హితవు పలుకుతుంది. అంతకుమించి ఇక్కడ రాయడానికి ఏం లేదు. మళ్ళీ రాసే అవకాశం ఇస్తే అది ఆయన తప్పే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.